మీట్ ద స్టార్ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఒక్కొక్క వారం ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వారిని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఈ రంగంలో ఈరోజు నృత్య గుబాళింపు మనకి కనిపించబోతుంది, వినిపించబోతుంది మనసుంటే చెవులకి. దీంట్లో ఏంటంటే రెడపంగ సందీప్ కుమార్. పుట్టినప్పుడు ఆయనకి ఇంటి పేరు రెడపంగ. ఇప్పుడు పేరిణి సందీప్ కుమార్ అయ్యారు. దాదాపుగా ఒక 30-35 సంవత్సరాల వయసు కూడా లేని ఈ అబ్బాయి ఈ స్థాయిలో మరి పేరుని ఇంటి పేరుగా ధరించి జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయి వరకు ఎలా ఎదిగాడు అన్నది ఈరోజు మనం తెలుసుకునే అంశం. మనందరికీ తెలుసు కదా, యుద్ధ వీరులకు ప్రేరణ కలిగించే నాట్యంగా పేరొందిన ఈ పేరుని, ప్రేరణాత్మక జీవితాన్ని గడుపుతున్న ఈ పేరుని సందీప్ని, రెండింటినీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పేరుని ప్రేరణ, మరి పేరుని సందీప్ కుమార్ మనకొక ప్రేరణ. నమస్కారం అమ్మ పేరుని సందీప్ కుమార్ గారు. అమ్మా నమస్తే అమ్మా. మీ గురించి చాలా విన్నాం. ఒక గుడిలో ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా నృత్యాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇది ఒక దాదాపుగా 8-9 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టగల పేరుని నృత్య కళాకారుల నుంచి ఇప్పుడు 100 మందిని కూడా మీరు గురువులుగా ఉండి శిష్యులు తయారు చేశారంటున్నారు. అసలు మీ బాల్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారి పేరు నాగయ్య, అమ్మగారి పేరు ఇందిరమ్మ. మాది లింగాల గ్రామం, పెన్బాడు మండలం, సూర్యాపేట జిల్లా. చాలా చిన్న మారుమూల గ్రామం అండి. బతుకు తెరువు కోసం అమ్మ నాన్న నలుగురు పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కు వచ్చారండి. వాళ్ళకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. వాళ్ళే ఎలా కష్టపడాలి, ఎలా ఉండాలని సలహా సూచన ఇచ్చేవాళ్ళు లేక, నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని అమ్మ నాన్న నిర్ణయం తీసుకొని హైదరాబాద్కు రావడం జరిగిందండి. అది మా చిన్నతనంలోనే. అలా హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు చేసే కష్టాన్ని మాకు తెలియకుండా నలుగురిని బాగా చూసుకున్నారు. అమ్మ దగ్గర కానీ నాన్న దగ్గర కానీ మాకు నచ్చే విషయం ఏంటంటే మా ఇష్టాలకి ఎప్పుడూ వ్యతిరేకత చూపెట్టలేదు. మేమేం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేది తీరిక లేదు. ఈరోజు కష్టపడితేనే 4 మెతుకులు నా బిడ్డలకు, నా కొడుకులకు తినిపించగలం అని వాళ్ళు కష్టపడి చేయని పని అంటూ లేదండి. కూలి పని చేశారు, వాచ్మెన్ పని చేశారు, రకరకాల పనులు చేశారు, ఎన్నో ఒడిదుడుకులను, సమస్యలను. కానీ ఏ రోజు కూడా మాకు ఈ కష్టం వచ్చినా మాతో షేర్ చేసుకోకుండా ఉన్నారు. అలా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మేము స్థిరపడ్డాక మీ వయసు ఎంత? నా వయసు 4-5 ఏళ్ళు ఉంటుందండి. 4-5 ఏళ్ల వయసు. ఇప్పుడు 27 ఏళ్ళు. 30 లోపు. ఓకే అమ్మా. తర్వాత మీ అన్న ఇద్దరు? మేము మొత్తం 4 అండి. మొదటగా అక్క ఉంది, అక్క తర్వాత అన్నయ్య, నేను, చెల్లి. అన్ని అనుబంధాలు ఉన్నాయి మీకైతే. సరే, మీ ఎడ్యుకేషన్ అంతా ఎట్లా సాగింది మరి? అమ్మ నాన్న ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపించారండి మా నలుగురిని. మేమందరం 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్ కూడా చేసుకున్నాం. ఇంటర్లో ఏమైపోయిందంటే అండి, నాకు 10th వరకు ఆలోచన బాగుంది. ఇంటర్కి వచ్చేసరికి ఫ్రెండ్ సర్కిల్ డిఫరెంట్గా ఉంది. అంటే నా మైండ్ తత్వానికి వాళ్ళు నాకు సూట్ అవ్వలేదని నేను నిర్ణయించుకున్నా. నా ఆలోచన ఎలా ఉండేదంటే, జీవితం చాలా గొప్పది, ఇది గడిచిపోయిందంటే తిరిగి ఏమీ పొందలేం, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అన్వేషణ, ఒకలాంటి అనుభూతి కలిగేది. అలా అయితే నా జీవితానికి ఒక పరమార్థం ఉండాలి, నేను ఏదో ఒక రంగంలో ఉండాలి, ఏదైతే బాగుంటుంది అని అన్వేషణ చేసినప్పుడు ఒక ఆలయం దగ్గరికి వెళ్ళి అలా అమ్మవారితో నేను మాట్లాడుతున్నప్పుడు సప్తస్వరాలు నా చెవులకి ఇనసొంపుగా వినిపించాయండి. అది ఆ కాకతీయ నగర్ కాలనీ సరస్వతి సంగీత నృత్యశాల అనే ఒక సంస్థ నుంచి సంగీత నాదాలు వినిపించాయి. అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు అని ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నమస్కారం, మా నాన్నగారు వాచ్మెన్, అమ్మ కూలి పని అది ఇదో లేదా ఇండ్లలో పని చేసుకుంటుంది, మేము 4 డబ్బు కట్టే స్తోమత నా దగ్గర లేదు, కానీ సంగీతం అంటే ప్రాణం, మీరు ఏదైనా పని ఇచ్చినా చేస్తాను, లేదు అంటే నా మీద దయ తలిచినా నేను ఇచ్చేస్తాను అని అంటే ఒక పాట పాడు అన్నారు. పాట పాడు అన్నప్పుడు అప్పుడు నేను ఈ పాట పాడానండి. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు అనగానే ఎక్కువసేపు ఆమె ఏమీ అనకుండా, గొంతు బాగుంది, రేపటి నుంచి నువ్వు వచ్చేసే అన్నారు. అలా. ఎంత వయసు మీకు అప్పుడు? అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను, 18 ఏళ్ల వయసు అండి. 18 ఏళ్ల వయసు, ఇంటర్ 2nd ఇయర్. ఫస్ట్ ఇయర్ అల్లకల్లోలంగా గడిచిపోయింది, బాధాకరంగా ఉండే. అలాంటి సందర్భాల్లో ఆవిడ రేపటి నుంచి రా అన్నారు. అలా వెళ్ళిన 3 నెలలకి 4 నెలలకి ఒక అద్భుతమైన జతి నా చెవిలో పడ్డది. ఒక లేడీ జతులు చెప్తూ పిల్లలకి గజ్జలతో నాట్యం చేయిస్తున్నప్పుడు, ఏంటిదా ఇదేం శబ్దం అని నేను ఆ గది డోర్ తెరిచి చూసినప్పుడు అక్కడ శ్రీమతి సునీల గారు పిల్లలకు నాట్యం నేర్పిస్తున్నారు. ఆ నాట్యం చూస్తున్నప్పుడు, ఆ గజ్జల శబ్దం చూస్తున్నప్పుడు ఈ ఐహికమైన ప్రపంచంలో కలగని అనుభూతి, ఆనందం ఆ క్షణంలో నాకు కలిగిందండి. అసలు మనసును ఏదో తృప్తి, ఆ అనుభూతి అంటారు కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తృప్తి, అనుభూతి అని. ఆ గజ్జల శబ్దం, ఆ చేస్తున్న నాట్యం నన్ను ఆకర్షించేసింది.
ఆలస్యం చేయకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి ప్రతిమా శశిధర్ గారికి ఏదైతే చెప్పానో అదే విషయం శ్రీమతి సునీల గారికి చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాన్న రేపు నువ్వు భగవంతుడి పూజ చేయడానికి పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొనిరా, నీకు రేపటి నుంచే నాట్యం ప్రారంభిస్తా అన్నారు. అద్భుతం. అలా ఆ రోజున నా జీవితంలో ఆ నాట్యానికి నాకు అనుసంధానం కలిగిందని, ఆ నటరాజస్వామి అనుగ్రహం ఆ రోజు కలిగిందని నేను భావించాను. మరుసటి రోజు కూడా చాలా ఆశ్చర్యం జరిగిందండి. అమ్మ చెప్పినట్టుగా పూలు కొబ్బరికాయలు అన్నీ తెచ్చాను. నటరాజస్వామికి పూజ చేస్తున్నప్పుడు, పూజ అంతా అయిపోయి నమస్కరిస్తున్నప్పుడు స్వామివారి నుంచి జారి పడిన ఒక దండ, ఆ దండం చూసి మా గురువు గారు, ఇంకేంది సాక్షాత్తు భగవంతుడే నిన్ను ఆశీర్వదించారు, ఇక నుంచి నీ జీవితం బాగుంటుంది అన్నారు. నిజంగా నా తపనను, నా ఉత్సుకతను గమనించి నాకు ఆశ్రయం ఇచ్చిన తల్లి ఎవరు అనంటే శ్రీమతి సునీల ప్రకాష్ గారు. ఆవిడే నా మొదటి గురువు. బాగుంది. పేరుని విషయంలో అయితే ఇద్దరు కూడా చాలా విలువైన సేవలు అందించిన మంచి దంపతులు వారు. తర్వాత గవర్నమెంట్ కళాశాలల్లో, ఈ నృత్య కళాశాల, సంగీత కళాశాలలో పేరుని పాఠ్యాంశంగా చేర్చడంలో ప్రకాష్ గారు, తర్వాత సునీల గారి పాత్ర చాలా గొప్పది. అయితే ఈ జాయప సైనాన్ని నృత్య రత్నావళి రాయడం, దాన్ని మన నటరాజ రామకృష్ణ గారు రామప్ప టెంపుల్ని ఆ శిల్పాకృతులను చూసి దాన్ని పునరుద్ధరించడం ఆయన చేసినప్పుడు అది కేవలం 40 నిమిషాలు మాత్రమే. ఇన్ని సంవత్సరాలుగా అందరూ ఆ 40 నిమిషాల్లోనే ఆ నృత్యాన్ని చేస్తూ వస్తున్నారు. మీరు కొత్తగా కనిపెట్టింది ఏంటి ఈ 10 ఏళ్లలో? అమ్మా, నేను ఇక్కడ కొత్తగా కనిపెట్టింది ఏదీ లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఏదైతే ఆ కళ అంతరించకుండా ఉండాలని తాండవంలో పునర్జీవం చేశారో, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక కళాశాలలో చేశారో, దీనికి ఇంకా సొబగులు అందితే బాగుంటుందని వారి శిష్య ప్రశిష్యులందరూ కూడా చాలా అంశాలు చేస్తూ ముందుకొచ్చారు. అదే అంశాన్ని నేను ఆధారం చేసుకొని చాలా మంది క్వశ్చన్, పేరిణి అంటే 40 నిమిషాలే, ఓన్లీ అబ్బాయిలే చేస్తారు, ఇంకా ఏమీ లేదు అనే ఒక ప్రశ్న నాలో బాగా వేధించిందండి. ఏదీ లేకుండా ఈ సృష్టిలో ఏదీ ఉండదు, ఖచ్చితంగా ఏదో ఉంటుంది అని నా అన్వేషణ ప్రారంభించినప్పుడు, మాస్టర్ గారి పుస్తకాలు చదివినప్పుడు, మాస్టర్ గారి చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, పేరిణి స్త్రీలు కూడా చేశారు, కానీ ఆ పేరుని ఎలా ఉంటుందో నాకు తెలియదు. ముద్దు చంద్రరేఖ చేశారు, భాగీరథి గారు చేశారు. అలాగే జాయప కాలంలో 1199వ సంవత్సరంలో సోమలీదేవి అనే నర్తకిమని చేసినప్పుడు ఈ మహారాజుల వారు ఆమె నర్తనకు ఆనందపడిపోయినప్పుడు, నా రాజు యొక్క ఆనందాన్ని చూసిన నేను ఏదో ఒకటి చెయ్యాలని ఈ ప్రాంతానికి అనుకూలంగా అప్పుడు ఆయన ఈ పేరిణిని కూడా చేశారు. అంటే పేరిణి అన్ని ప్రాంతాల్లో ఉంది, కానీ ఇక్కడ పురుడు పోసుకోవడం వల్ల ఇక్కడి ప్రాంతం నాట్యంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దాని స్థానం ఇక్కడ ఎక్కువ ఆధారాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం అయ్యాక దాన్ని బాగా రాష్ట్ర నృత్యంగా చేయడం జరిగింది. దాన్ని భావించటం, చాలా అంతర్జాతీయ వేదికల మీద కూడా తీసుకెళ్లి ప్రోత్సహించటం, కళాకారులకు మంచి అవార్డులు అందించటం, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడం వెనకాల మరి చాలా సంస్థలు పాటుపడ్డాయి, ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ. అయితే ఈ ఆంగికం, వాచకం, అభినయం, ఆహార్యం, ఈ 4 నృత్యంలో చాలా విశిష్టమైనవి కదా. ఈ కోణంలో ఈ పేరిణి నాట్యంలో కొత్తగా మనకేమైనా మార్పులు వచ్చాయంటారా? వచ్చాయండి. పరిస్థితులు మారే కొద్దీ మన ప్రాంతం యొక్క భాషను, అవగాహనను అడాప్ట్ చేసుకొని నాట్యకళ ముందుకెళ్ళినప్పుడు దాని యొక్క అందం అనేది ఇంకా నిబిడీకృతం అవుతుంది. అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి స్పీడప్ అనేది ఉంది. ఎవరికి ఓపిక లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటి పరిస్థితులలో ఈ నాట్యశాస్త్రం ఏదైతే చెప్తుందో, గురువులు ఏదైతే అందిస్తున్నారో దానికి సరళమైన భాషను ఎంచుకొని సరళమైన ప్రజల్లోకి అవగాహన అయ్యేలాగా కొన్ని అంశాలను తీసుకొని చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ పేరిణిలో పంచాంగాలు ఉంటాయండి. గర్గరం, విషమం, భావాశ్రయం, కవివారం, గీతం. ఈ పంచాంగాలను ఆధారం చేసుకొని ఈ పేరిణి ఉంటుంది. అందులో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తమ యొక్క ప్రతిభని అనుసంధానం చేస్తూ హస్తపాద ముద్రలతో పాటు నాట్యానికి కావలసిన అన్ని అంశాలను చేకూరుస్తున్నారు. నేను కూడా పెద్ద మాస్టర్ గారి యొక్క అంశాలను బేస్ చేసుకొని ఏది చేస్తే బాగుంటుందని ఆ అంశాలతోటి కొన్ని అంశాలు చేయడం జరిగిందండి. మీరు ముఖ్యంగా నటరాజ రామకృష్ణ గారి గురించి మనం ఇక్కడ సందర్భోచితంగా చెప్పుకోవాల్సి వస్తే 99వ సంవత్సరం ఇది మాస్టర్ గారికి. అప్పుడు ఆయన ఏదైతే మనం సమాధి చేశామో ఆ ప్రాంతంలో
99 మంది మీ శిష్యుల చేత ఒక చక్కటి ప్రదర్శన ఇప్పించారు. అది చాలా మందిని ఆకర్షించింది, మీకు చాలా మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అసలు ఆలోచన ఎలా వచ్చింది? నాట్యం కోసం పరితపించిన ఒక మహానుభావుడి యొక్క జీవంగా ఉన్న దేహం, ఆ ఆత్మ చెలించాక తీసుకొచ్చిన ఒక అద్భుతమైన దేహాన్ని ఆ పుణ్యభూమిలో పెట్టారండి. నాట్యం కోసమే ఆయన అన్వేషణ, నాట్యం కోసమే ఆయన జీవితం. నాట్యం తప్ప ఆయనకి ఏమి బహుమతిగా ఇవ్వగలం? అందుకే 99వ జయంతి రోజు అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఆ 99 నర్తకుల సుకృతం మా సుకృతం. ఆయన సమాధి దగ్గర ఆ 99 గజ్జల నర్తన శబ్దాన్ని ఆయన విని ఆశీర్వదించారనేది అక్కడ ఏది ఆశించకుండా చేశామండి. ఆయనకి అంకితం చేయాలి. ఆయన ఏదైతే ఊపిరిగా జీవించి ఉన్న కళ ఏదైతుందో అదే కళను ఇప్పుడున్న ప్రస్తుత కాల పరిస్థితులలో మార్పు చేశాం కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతాయనే ఆశతోటి, అవకాశంతో ఆ ముందడిగేశాం. ఆ అవకాశాన్ని నిజంగా ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన ఆత్మ వచ్చి దీవించిందని. ఎందుకు అనంటే అండి, అంతకు ముందు రోజు పెద్ద వర్షం, అవును, పెద్ద ప్రకృతి కూడా ఇదైపోయింది అని అనుకున్నా. మాస్టర్ గారికి ఇష్టం లేదేమో, కానీ ఏంటి ఇలా పరీక్ష, రేపే ప్రోగ్రాం, రాత్రి అంతా వర్షం అండి. కానీ తెల్లవారిన తర్వాత ఎలా ఆగిపోయిందో తెలియదండి. వర్షం ఆగిపోయింది, దాని తర్వాత రోజు కూడా వర్షం పడ్డదండి. నేను అనుకున్నాను ఆయన అంతకు మించిన అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇంకోటి ఉండవని, ఆ కార్యం శ్రీకారం అని తలిచి 99 మందితో పేరిణి లాస్యాన్ని, పేరిణి తాండవాన్ని నాట్య రూపంలో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. పేరిణి లాస్యానికి తాండవానికి మీరు చూసినంత వరకు ఏంటి వైవిధ్యం, ఏంటి సారూప్యత ఏంటి? మనం తాండవం అనగానే ఒక విగర్నెస్, గంభీరం, అందులో రౌద్రంగా చేసేది వేరు, వీరత్వంగా చేసేది వేరు. పదాల యొక్క అర్థాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని వీరత్వం అన్న ప్రదర్శన ఎలా ఉండాలి, రౌద్రం అన్న ప్రదర్శన ఎలా ఉండాలి, తాండవంలోనే మళ్ళీ కోమలంగా చేసే విధానం కూడా ఉంటుందండి. ఆ సబ్జెక్ట్ని మనం పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడు ఆ పదాల యొక్క అర్థాన్ని తగ్గట్టుగా మనం నాట్యాన్ని రూపకల్పన చేయొచ్చు. అలాంటి తాండవానికి అధిపతి మహాదేవుడు, పరమేశ్వరుడు. ఇక లాస్యం అంటే కోమలం, మృదుత్వం, సౌమ్యత. పేరిణి అనగానే ఇంకా రౌద్రంగా వీరత్వంగా చేస్తారు, స్త్రీలు చెయ్యరు అనేది అవాస్తవం. శాసనాలు, శాస్త్రాలు, ఆధారాలు ఉన్నాయి. ఎలా చేశారు అనేది మాత్రమే తెలియదు. తాండవం, లాస్యం రెండు కలిపితే నాట్యం. కాబట్టి ఈ తాండవంలో పురుషులకి, ఈ లాస్యాన్ని స్త్రీలకి చేయడం ద్వారా ఎవరి తత్వం వాళ్ళకు ఉంటుంది అనేది మా నమ్మకం. అయితే రెండూ కలిసి తాండవం, లాస్యం రెండింటిని కలిసి కూడా వేదిక మీద పెర్ఫామ్ చేయిస్తున్నారు. అవునండి, అది కూడా కన్నుల పండుగగా ఉంటుంది. బాగుంది. అయితే మీరు అక్కడ నేర్చుకున్న విద్య తిరిగి అదే దేవాలయంలో బస్తీ పిల్లలందరికీ నేర్పించటంలో వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? మీరు నేర్చుకున్నది ఇప్పుడు మీ శిష్యులను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నేను నేర్చుకుంది పద్మనాభ నగర్లో అండి. నేను చెప్పేది హైదర్షాగోటు గ్రామం శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో. ఆ దేవాలయంలో చెప్పడానికి కూడా కారణం ఒకటే అండి. అంతరించిపోతున్న మన కళా సాంస్కృతిక సాంప్రదాయాన్ని కాపాడడానికి ఎవరో ఒకరు నడుం బిగించాలి, ఎవరో ఒకరు త్యాగం చెయ్యాలి. అలా పవిత్రమైన ఈ నాట్యకళ ఇప్పుడున్న ఈ వెస్టర్న్ జనరేషన్లో కనుమరుగైపోతున్నప్పుడు నేను నా ఒక్కడికి స్వార్థంగా చదువుకోనో జాబ్ చేసో నేను బాగుండి నా కుటుంబం బాగుండి నేను ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇటువైపు వచ్చేవాడిని కాదండి. ఈ కళ అందరిలా కాకుండా ఏదో నా శక్తి కొలది నేను జీవించి ఉన్నంత వరకు ఎంతవరకు కాపాడగలుగుతానో అని చూసి అడుగు పెట్టానండి. ఆ అడుగు పెట్టి నేను నేర్చుకుంటే ఒక్కడనే అవుతా, కానీ నాతో పాటు 10 మందికి నేర్పిస్తే 10 మంది అవుతారు. ఆ 10 మంది ఇంకో 10 మందికి నేర్పిస్తారు. అలా సర్కిల్ పెరిగి ఈ కళ అనేది ఇంకా బలం పుంజుకొని ముందుకెళ్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా చాలా స్ప్రెడ్డింగ్ అవుతుందండి. అలా వెళ్తుంది. ఈ కళకి నేను ఏదో మచ్చు తునకలాగా ఏదో చిన్న భాగంగా ఉపయోగపడతాను అనే ఉద్దేశంతో నేను ఎందుకు రావడం జరిగింది. గుర్తింపు ఉన్న కళను నేను పట్టుకుంటే ఉపయోగం ఉండదండి. బాగా పంచభక్షాలతో భోజనం చేసిన వారికి అన్నం పెడితే విలువ ఉండదు. సముద్రం పైన వర్షం కురిస్తే విలువ ఉండదు. పాడి పంటలపైన వర్షం కురిస్తే బాగుంటుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే విలువ తెలుస్తుంది. అలాగే ఈ కళకు ఏదైతే కళ అవసరం ఉంది, గుర్తింపు ఉంది, దానికి ప్రజల్లోకి అవగాహన కావాలి, అంతరించకూడదు అన్న కళ ఏదన్నా ఉంది అన్నప్పుడు నా జీవితంలోకి వచ్చింది పేరిణి నాట్యం. నేను పేరిణి నాట్యం జీవితంలోకి వెళ్ళలేదండి, పేరిణి నాట్యమే నా జీవితంలోకి వచ్చింది. అడుగులు వెయ్యని నన్ను
అడుగులు కదిలేలాగా, నాకు ఏది తెలియని నాకు ఈ ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసిందంటే ఆ కళామ తల్లి. నేను కళ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యాను తప్ప నా వల్ల కళ అస్సలు పరిచయం అవ్వలేదు. కాబట్టి నేను ఈ పేరిణి నాట్యానికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ పిల్లలకి ఎందుకు చెప్పడం అంటే హెల్త్ కండిషన్ బాగుంటుంది, గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. కారణం జతుల పైన, లయ పైన, సమయం పైన ప్రాక్టీస్, శరీరంలో ఆ సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోయి వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇన్ని లాభాలు ఉన్నాయి, శాస్త్రీయ సైంటిఫిక్ పరంగా కూడా ఇన్ని ఉపయోగం ఉన్న ఈ నాట్యకళను నేను పిల్లలకు అందియడం వల్ల వాళ్ళు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి కూడా ఉల్లాసంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్లస్ ఒక సంస్కృతిని నేను అందించిన వాడిని అవుతానని పిల్లలకి నేర్పించడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఎప్పుడూ కూడా నన్ను, నా మాటను తీసేయకుండా ఇప్పటికీ కూడా కొంతమంది తమ జీవితాలను త్యాగం చేశారండి. చాలా అంటే నేను చేసే సంకల్పం అది చిన్నదో పెద్దదో నాకు తెలియదండి, కానీ ఇంత చిన్న వయసులో నన్ను నమ్మి, నాకు వాళ్ళకు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు తేడా, ఆడాలి పాడాలి, ఈ సొసైటీలో అందరు ఎలా ఉంటున్నారో అలా ఉండాలి కాకుండా కుటుంబాన్ని కూడా ఏ విధంగా నచ్చజెప్పాలో నచ్చజెప్పి నేను నడిచే దారిలో నన్ను నడిపిస్తున్న వాళ్ళంటే నా శిష్యులు. సూపర్. నిజంగా అండి. ఇప్పుడు ఆ శిష్యులు లేనప్పుడు ఈ సందీప్ ఎవరండి? నా ప్రతిభను, నా ఆలోచనను కార్యాచరణలో ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఒక రూపాన్ని ఎంచుకోవాలి. ఆ రూపమే శిష్యులు. నా వెనకాల ఉంది ఎవరు? వాళ్ళే. కాబట్టి వాళ్ళకి నేను అందించేది ధనమో కీతో పేరో కాదు, నా కళ. ఆ కళనే వాళ్లకు విద్యగా దారపోస్తున్నా. ఎట్లుంటాయి మీ టైమింగ్స్? టైమింగ్స్ అండి వీక్ మొత్తం ఉంటుంది. వీక్లో 4 క్లాసెస్ జూనియర్స్కి ఉంటుంది, 4 క్లాసెస్ సీనియర్స్కి ఉంటుంది. సండే అందరికి కలిపి ఉంటుంది. అలా వీక్ మొత్తం క్లాసెస్ ఉంటాయి. 6 to 7, 7:30 వరకు గర్ల్స్, 7:30 to 8:30 వరకు బాయ్స్కి ఉంటుందండి. ఆలయంలో నాకు ఆశ్రయం కల్పించిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయం, హైదర్షాగ్ రోడ్ గ్రామం, లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మీ త్రూగా చెప్పుకుంటున్నానండి. రీజన్ ఏంటంటే నాకు అక్కడ ఆశ్రయం కల్పించారు గత 8 ఏళ్లుగా. మీ ద్వారా మీ శిష్యులతోటి మీరు ఇచ్చిన గొప్ప గొప్ప వేదికలు ఏంటి? మీరు పాల్గొన్న వేదికలు? చిన్న వేదికలు, పెద్ద వేదికల్లో చాలా ప్రాంతాల్లో భారతదేశంలో చేశామండి. అలాగే రీసెంట్గా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర బా పేరిణి నాట్యంలో లాస్యాన్ని, తాండవాన్ని 2 అంశాలను ప్రదర్శించే అవకాశం నైటా సంస్థ, దానికి ప్రెసిడెంట్గా ఉన్న శ్రీమతి వాణి సింగిరికొండ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. వీసా దగ్గర నుంచి, ఫ్లైట్ టికెట్ ఖర్చు నుంచి, అకామిడేషన్ నుంచి తిరిగి మాకు ఎంతో కొంత పారితోషికాన్ని ఇచ్చి ఆనందంగా ఇక్కడికి పంపించిన వారు వాళ్ళండి. అయితే ఈ టైమ్ స్క్వేర్ దగ్గర చేయకంటే ముందు అసలు కారణం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గణేష ఆడిటోరియంలో అంతకు ముందు రోజు ఈ కార్యక్రమం జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ వర్షం పడ్డా ఆడిటోరియం నిండిపోయేలాగా కిక్కిరిసే జనాలు వచ్చారు. అంత అద్భుతంగా అయిన తర్వాత ఇంకేంటి సందీప్ మీరు హ్యాపీ ఏనానంటే, హ్యాపీయే కానీ చిన్న కోరిక ఉందక్క అన్నాను. అయ్యో చెప్పు సందీప్, ఇంత దూరం వచ్చారు, మమ్మల్ని ఇంత ఇచ్చేసిన మీకు ఏదో ఒకటి చేయాలని అంటే, మరి ఏం లేదక్క, మా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారికి ఒక కోరిక అక్క. టైమ్ స్క్వేర్ దగ్గర అంతర్జాతీయంగా వెళ్ళావు కాబట్టి అక్కడ పేరిణి చేయాలి, నువ్వు చేస్తే బాగుంటుంది సందీప్, మన కళ అని అడిగారక్క. నేను ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణాన్ని, కృతజ్ఞతను తీర్చుకోలేను. ఆయన అడిగారు అది చెయ్యాలి అని అంటే అప్పటికప్పుడు ఆమె ఎంతో మందితో చర్చించి పర్మిషన్స్ తీసుకొని నెక్స్ట్ డేనే అక్కడ ప్రదర్శన కలిగించేలాగా చేశారండి. టైమ్ స్క్వేర్ అంటే అందరి కళ అసలు అక్కడ నడిస్తే చాలు అనుకుంటారు. ఆ ప్రాంతం అట్లాంటిది, అక్కడ మీరు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి ప్రశ్న అది మాత్రమండి. ఇంకా జాతీయ స్థాయిలో ఢిల్లీ, బెంగళూరు, ఓసూర్, తమిళనాడు, కర్ణాటక, హరిద్వారు, ఇంకా అన్ని చోట్ల చేయడం జరిగిందండి. అలాగే ఆలయాలు, అన్ని ఆలయాలు, తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, వేములవాడ, బాసర, ఇంకా ధర్మపురి, మన తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలు, ఇంకా వేదికలు అంటే రవీంద్ర భారతి, సుందరయ్య విజ్ఞాన భవను, త్యాగరాయ గానసభ, అలాగే తెలుగు యూనివర్సిటీలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో, శిల్పకళా వేదిక, శిల్పారామం, అలా అన్ని హైదరాబాద్లో ప్రాంతాల్లో చేయడం జరిగిందండి. మీకు సంబంధించి మీరు చిన్నప్పుడు ఏదైతే మీరు అన్నారో, ఇంట్లో నుంచి నేను ప్రతి ఒక్క ఆలోచన, ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మన అభిప్రాయాల్ని, మన ఆలోచనల్ని అందరు తల్లిదండ్రులు గౌరవించరు. మీ శిష్యులు మీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని కదిలించిన ఒక శిష్యుడి కథ ఏదైనా ఉందా? నా శిష్యులు
ప్రతి ఒక్కరూ ఆణిముత్యం అండి. ఎందుకనంటే నాకు ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ ఇచ్చింది తల్లిదండ్రులు, లేకపోతే సహాయం చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, నాతో ఉండి నన్ను నడిపించింది అంటే నా స్టూడెంట్స్. గెలిపించింది కూడా వాళ్ళే. ఒకరికి తండ్రి లేరు, ఒక అమ్మాయికి కూడా తండ్రి లేరు. ఒకరేమో ఇంట్లో నువ్వు డాన్స్ నేర్చుకోవద్దు, నీకు వాళ్ళు ముఖ్యమా మేము ముఖ్యమా అని అంటే కూడా నేను మాట ఇచ్చాను మా గురువు గారికి. నాకు ఆ మాటే ముఖ్యం, నేను ఇచ్చిన మాట పోతే ఇంకొకరు వస్తారేమో కానీ నేనుండా అని ఫ్యామిలీస్ని ఎదిరించి నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కుటుంబాన్ని కూడా వదిలేసి నాతో నాకంటే ఇప్పుడు చూడండి, చిన్నవాళ్ళకి ధైర్యం కోల్పోతే పెద్దవాళ్ళు ధైర్యం చెప్పి తోడుంటారు. నాలాంటి పెద్దవాడికి నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఇప్పటికి కూడా నాకు తోడుగా ఉండి నాతో నడుస్తూ నన్ను గైడెన్స్ అంటే ధైర్యం చేసి సలహాలు ఇచ్చే వ్యక్తి అంటే కిరణ్ కుమార్. ఎందుకు అనంటే తల్లి తండ్రి ఉన్నా కూడా వాళ్ళను వదిలేసి దగ్గరలోనే కానీ నాకు తోడుగా ఉన్నదంటే కిరణ్. ధైర్యాన్ని సలహాలు సూచనలు ఇచ్చి నడిపించింది కూడా కిరణ్. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో, తొందరగా జాగ్రత్తగా వెళ్ళన్నా, మేడం గారు ఎదురు చూస్తారు, మాట్లాడాలనుకున్న అన్నీ కూడా చెప్పు అని ధైర్యం చెప్పి పంపించారు. బాగుంది. నా శిష్యులందరూ చాలా మంచి వాళ్ళు. అందులో ఒక 2-3 పేర్లు గురు పరంపరలో ఉంటుంది గురువులు శిష్యుల మధ్య అనుబంధం అన్నది మళ్ళీ మీ దగ్గర చూస్తున్నానమ్మా. బాగుంది. మరి మీ గురువులు కళాకృష్ణ గారి దగ్గర నుంచి తీసుకుంటే పేర్ని ప్రకాష్ గారు, సునీల గారు, ఇలా అందరూ ఉన్నారు కదా, వారి గురుత్వంలో మీరేం నేర్చుకున్నారు? నాకు మొదటి గురువు శ్రీమతి సునీల గారండి. ఆవిడ దయామయి, అన్నపూర్ణ, మంచి మనస్సు కలిగిన ఆవిడ. నేను ఆమెకి ఒక స్టూడెంట్గా ఏం చేశానో ఏం చేయలేకపోయానో తెలియదు, కానీ ఈరోజు పేరిణి సందీప్ ఉన్నాడు అనంటే ఆ రోజు ఆ తల్లి పెట్టిన కళామ తల్లి భిక్షే. ఆ తర్వాత ఒక 8 months తర్వాత వారి పతిగారైన శ్రీ పేరిణి ప్రకాష్ గారి దగ్గర పేరుని స్టార్ట్ చేయడం జరిగిందండి. అలా వాళ్ళ జర్నీలో ఒక 3-4 ఏళ్ళు నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. ఆవిడ ఒక్కటే చెప్తూ ఉంటుంది, మనం ఎవ్వరం శాశ్వతం కాదురా, మనం దేన్నైతే నమ్మామో దానికి తగిన న్యాయం చేయాలి, ఎవ్వరికి అడాప్ట్ అవ్వద్దు, దేన్ని నమ్మొద్దు, నీ కళ ఏదైతుందో అది చేసుకుంటూ పో, అనుసరించొద్దు, ఏదైనా సరే కొత్తగా నీకు నువ్వు కొత్త దారి వేసుకుంటూ వెళ్ళాలి, ఏదొచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పి ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఆవిడ. తర్వాత చాలా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళి ముందుండి నడిపించిన వారు శ్రీ పేరిణి ప్రకాష్ గారు. అలా వాళ్ళ తర్వాత నుంచి చాలామంది పెద్ద గురువులు పరిచయం అయ్యారు. అభినవ సత్యభామగా గుర్తింపు పొందిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళాకృష్ణ గారు, ఇంకా సువర్చల గారు, పేరిణి కుమార్ గారు. మీరు పొందిన అవార్డులు గుర్తింపులు? నాట్యభూషణ్, కళారత్న, నాట్య ప్రకాష్, నటరాజ కళారత్న, సాంస్కృతిక కళావారధి, నాట్య కళా బ్రహ్మ, నాట్య కీర్తి, ఎక్సలెంట్ అవార్డు, విష్ణు నాట్యనంది, ఇంకా ఇలా అనేకమైనవి చాలా ఉన్నాయండి. వాటితో పాటు జీనిస్ వరల్డ్ రికార్డ్, భారత వరల్డ్ రికార్డ్, కల్చరల్ బుక్ రికార్డ్, వండర్ బుక్ రికార్డ్, తెలుగు బుక్ రికార్డ్. భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఒకటే అండి, పేరిణి నాట్యాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు నా ద్వారా, నా శిష్యుల ద్వారా కేవలం ప్రచారం చేయాలి. ప్రచారంతో పాటు నాకంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరైతే డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఉచిత విద్యనిస్తూ అవసరమైతే వసతిని కూడా కల్పించి చూసుకోవాలనేది నా కోరిక. మరి ఇంతవరకు మీరు ఎంతమంది పిల్లలకు నేర్పించుంటారు? ప్రస్తుతానికి 80 నుంచి 90 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. నా శిష్యులు కూడా ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నారు. అబ్బో. సో వాళ్ళ స్టూడెంట్స్ని కూడా కలిపి చూస్తే ఒక 200 నుంచి 250 మంది దాకా ఈజీగా, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిపితే స్టూడెంట్స్ ఉంటారు. ఒక 200 మందితో మీరు ఎప్పుడైనా పెర్ఫామ్ చేయగలుగుతాం. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తారతమ్యం లేకుండా ఉంటాయి. బాగా స్ఫూర్తి కలిగించి ఈ రంగంలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు ఎవరు? నాకు బాగా స్ఫూర్తిని కలిగించి ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో ఒక వ్యక్తిని అనుసరిస్తూ నడుస్తున్నానండి. ఆయనే డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. ఈరోజు పేరిణి సందీప్ అని అంటున్నారు. అవకాశం కల్పించింది ఆయన, ఆదరించింది ఆయన, ప్రోత్సహించింది ఆయన, ప్రతిభను గుర్తించింది ఆయన. చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది అని నా సంకల్పానికి ఆద్యం పోసి ఈ దేహమున్న ఆత్మను నడిపించింది మామిడి హరికృష్ణ గారు. మీరు బాగా తత్వం గురించి, ఆధ్యాత్మికత గురించి ఎక్కువ వింటున్నా మీ మాటల్లో. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది సందీప్ గారు? చిన్నప్పటి నుంచి అలవాటండి. ఒక నాట్యాన్ని ఒక ఆశయంతో తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఒక పరంపరని, గురు శిష్య పరంపరను తీసుకొని దాన్ని ముందుకు మీలాగా చాలామందికి నాట్యం అంటే అభిలాష ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటూ ఒక కళా నదిలాగా సాగుతున్నారు. మీకు మంచి భవిష్యత్తు కలగాలని, మరింత మంది ఈ పేరిణి నాట్యాన్ని అభ్యసించి
జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికల మీద మీ శిష్యులు మీరు ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ మీట్ ద స్టార్ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రోతలందరూ ఒకసారి గమనించండి, పేరిణి నాట్యం కోసం ఎక్కడో ఒక చిరు గ్రామం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగి తన శిష్యుల్ని తయారు చేసుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఒక ప్రేరణ అందించిన పేరిణి సందీప్ కుమార్ మరి మన దగ్గర సెలవు తీసుకుంటున్నారు. మరి నమస్కారం చెప్పేద్దామా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.